హాయ్ హలో వెల్కమ్ టు విరోహ వ్లాగ్స్లో ఈరోజు నేను మీకు బీన్స్ అండ్ ఎండు రొయ్యలు ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆయిల్లో శుభ్రంగా కడిగి పెట్టుకుని ఎండు రొయ్యల్ని మనం దాంట్లో వేసుకోవాలి. ఎండు రొయ్యల్ని ఫస్ట్ ఆయిల్లో వేసి కొంచెం దోరగా వేపిన తర్వాత అప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఎండు రొయ్యల్ని మంచిగా వేపిన తర్వాత దాంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు, పచ్చిమిర్చిని మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇవి కూడా వేసేసుకుని మంచిగా వేపుకోవాలి అంటే మంచి దోరగా బ్రౌన్ ఆనియన్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా ఆనియన్స్ని వేపుకుందాం. సో ఈ ఎగ్ బీన్స్ అంటే బేసిక్గా ఎండు రొయ్యల కర్రీ, కానీ దాంట్లో నేను ఏమైనా వెజిటేబుల్స్ వేసేస్తాను ఎందుకంటే కొంచెం హెల్త్కి మంచిదని. అందుగురించి ఈసారి బీన్స్ యాడ్ చేశాను, కానీ టేస్ట్ అద్దరిపోయింది. సో దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే త్వరగా ఆనియన్స్ అనేవి మంచిగా త్వరగా మగ్గుతాయి. సో సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత దాంట్లో ఏం చేస్తామంటే ఒక టమాటోని మనము కట్ చేసుకుని వేసేద్దాం. ఆనియన్స్ పూర్తిగా వేగకముందు టమాటోస్ వేసేసుకుంటే ఆనియన్స్ టమాటో రెండు మంచిగా ఉడికిపోతాయి, లేదంటే టమాటో పీసెస్ కింద ఉంటాయి. అందు గురించి నేను టమాటో ఆనియన్స్ సగం వేగేసరికి వేసేస్తాను. సో టమాటాలు వేసిన తర్వాత పసుపు యాడ్ చేస్తే టమాటాలు కొంచెం త్వరగా మగ్గుతాయి. సో పసుపు వేసేసుకుని మంచిగా కలిపేసుకుని మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసుకుందాం 2 మినిట్స్. అలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఆనియన్స్ టమాటో కూడా మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న అంటే నీట్గా వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అనేది దాంట్లో యాడ్ చేసేద్దాం. సో దీంట్లో బీన్స్ అనే కాదండి, ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. మునక్కాడ లేదంటే బెండకాయ, దొండకాయ ఏదైనా వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే బీన్స్తో సెపరేట్ టేస్ట్ ఉంటుంది. సో బీన్స్ కూడా వేసేసి బాగా కలిపేసుకుని ఇంకొక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాం. సో మూత పెట్టేసుకుందాం, ఓపెన్ చేద్దాం. బాగా మగ్గాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం 2 టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకుందాం. సో కారం అంత సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి. దాన్ని కారం వేసుకుని మంచిగా కలిపేసుకుని మనము ఒక 5 మినిట్స్ అలాగ మళ్ళీ ఈ కారంతో పాటు మగ్గనిద్దాం. సో మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకు కారము అన్నీ మంచిగా పట్టి చక్కగా మగ్గున్నాయి కాబట్టి ఇప్పుడు మనం దాంట్లోకి వాటర్ని యాడ్ చేద్దాము. సో వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందాక ఆనియన్స్ వేసినప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అలాగా సాల్ట్ దీనిలో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు దాంట్లోకి మరుగుతున్నప్పుడు మనము కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం. అంటే ఒక టమాటో వేసాను కాబట్టి పులుపు కొంచెం తగ్గించి వేసుకుంటే బెటర్, కానీ టమాటో పులుపు రెండు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. సో చింతపండు పులుసు వేసేసుకుని దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుని మనం మంచిగా మూత పెట్టేద్దాం. చూసారా అలా బబుల్స్గా వస్తుంది కదా, అప్పుడు ఇంకా మ్యాక్సిమం ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. దాంట్లో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని మనము నాట్లు పెట్టుకుని దాంట్లో వేసేసుకుని పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి మంచిగా కలుపుకొని దాన్ని మనం మూత పెట్టేసుకుందాము. సో ఇప్పుడు ఆ ఎగ్స్ ఇంకా పులుసు అంటే చింతపండు పులుసు కొత్తిమీర అన్నీ వేసాం కాబట్టి బాగా ఎగిరిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా ఉందో, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఎన్ని రోజులు ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీ ట్రై చేయండి. ఒకవేళ ఎన్ని రోజులు ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఆ టేస్ట్ మీకే తెలుస్తుంది. సో కర్రీ అయితే ఇలా అయ్యింది, సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి సింపుల్ వెరైటీస్ ఇంకో ఎన్నో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.